రంగారెడ్డి జిల్లా అమనగల్లో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలలుగా మార్కెట్కు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకెత్తున్నందువలన తక్షణమే కొనుగోలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ వాస్తవానికి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమరావతి విమానాశ్రయంలో రన్వేపై దూసుకు వెళ్లి ఆపై ఎక్కడో జలాశయానికి చేరుకొని అక్కడ నీటిపై తేలుతూ మళ్లీ నింగిలోకి ఎగిరేలా చేసే సీప్లేన్ సేవలు రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ సర్వీసులను నడిపించేందుకు ప్రభుత్వం మొత్తం 11 ప్రాంతాలను గుర్తించింది. అందులో 8 చోట్ల నుంచి సర్వీసులు నడిపించేందుకు వీలుగా టెక్నో ఫీజిబిలిటీ నివేదికలు, డిపిఆర్ తయారీకి టెండర్లను పిలిచింది. తొలి దశలో అమరావతిలోని ప్రకాశం బ్యారేజ్, తిరుపతి కళ్యాణి డ్యాం, గండికోట నుంచి సర్వీసులు నడిపేందుకు డిపిఆర్లు తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి గండికోట డిపిఆర్ల బాధ్యతలను రైట్స్ సంస్థకు, తిరుపతిని ఫీడ్బ్యాక్ హైవే సంస్థకు అప్పగించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోందని, దీంతో వారిలో వారే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ దాడులను వైసీపీ నేతలపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లోపించాయని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై చూపించడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల జోలికి వస్తే సహించబోమని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో గత 2 రోజులుగా భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం, జొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కేంద్రాల్లో కుప్పల చుట్టూ వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి మొలకలు ఎత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల నుంచి రోడ్లపైన ధాన్యం ఉందని, సంచులు, లారీలు కూడా పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొడి వాతావరణంలో తేమ నిబంధనల పేరుతో చాలా ప్రాంతాల్లో నిర్వాహకులు రైస్ మిల్లర్ల వ్యాపార ధోరణితో కోరతలు విధిస్తూ రైతులను నిలువున దోచుకుంటున్నారని, మొలకలు వచ్చిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దాంతో రానున్న 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాలో వానలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల ముందుగానే ఏపీకి రుతుపవనాలు వస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరో 38 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో టెంట్లో తలదాచుకున్న తల్లి, 2 పిల్లలు ఉన్నారు. దీంతో కాల్పుల విరమణ ముగిశాక ఇప్పటి వరకు గాజాలో 3785 మంది మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక వైద్యురాలి, 9 మంది పిల్లలు మరణించారు. ఆమె కుమారుడు మరియు భర్త తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు శుక్ర, శని 24 గంటల్లో 79 మంది మరణించారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ రక్షణ దళం స్పందించింది. తమ దళాలకు సమీపంలోని వాహనంలో అమానుషిక మినీ టెంట్లు ఉన్నాయని తెలియడంతో దాడి చేశారని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద లారీ, కారు పరస్పరం ఢీకొన్న ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో 5 ప్రయాణిస్తుండగా మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేరళలో విస్తారంగా కురుస్తున్న వర్షాల పరిస్థితిని తీవ్రతరంగా మార్చాయి. రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా ఇడుక్కి, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాలకు పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుంటూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సంగటిగుంట ఇందిరా ప్రియదర్శిని కాలనీ 3వ లైన్ వద్ద అప్పుడే పుట్టిన పసిబాడి మృతదేహం కనిపించింది. స్థానిక నివాసి జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువ నీటిలో కొట్టుకొచ్చినట్లుగా మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దేవనహల్లి సమీపంలోని కన్నమంగళ గేట్ వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీపై ఉత్తర తూర్పు డివిజన్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 7 మహిళలు ఉన్నారు. ఈ పార్టీ నుండి కొకైన్, హసీఫ్, హైడ్రో, గంజాయి వంటి మారక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న నిందితుల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. నీలగిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడి ఇళ్లపై పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ బాలుడు సహా 3 మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీలగిరి జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలోని దక్షిణ కరోలినాలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. లిటిల్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9:30 సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 11 మంది గాయపడగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించామని హరీ కౌంటీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగాల ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నివాస సముదాయాల మధ్య ఎవరు కాల్పులు జరిపారన్న విషయాన్ని అధికారులు ఇంకా గుర్తించాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు వెల్లడించారు. ఎవరెస్ట్ శిఖరం నెమ్మదిగా కదులుతున్నట్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డేటా వెల్లడిస్తోంది. భారతదేశం మరియు యురేసియా మధ్య భూమి లోపల భాగాల్లో జరుగుతున్న ఘర్షణల వల్ల ఎవరెస్ట్ శిఖరం సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్ల చొప్పున ఈశాన్య దిశగా కదులుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కదలిక త్వరలో ఆగిపోతుందని కనిపించడం లేదు. ఈ శిఖరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ్ నది ఎవరెస్ట్ను బలంగా ఎత్తుతోంది. ఈ నదిలో హిమాలయ శిలాలు కరిగిపోవడంతో ఎవరెస్ట్ శిఖరం పడవ మాదిరిగా తేలుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం సంవత్సరానికి సగటున 5 సెంటీమీటర్లు యురేసియా వైపు కదులుతోంది. ఈ కదలిక మధ్యలో ఎవరెస్ట్ చిక్కుకొని పక్కకు జరుగుతుందని వారు పేర్కొన్నారు. లైబీరియాకు చెందిన భారీ నౌక ఎంఎస్సీ కేరళ తీరంలో నీట మునిగింది. ఈ ఘటనలో తీరం వెంబడి చమురు మరియు ఇతర మారక ద్రవ్యాల రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరు సముద్రంలోకి వెళ్లకూడదని, చేపల వేట చేపట్టకూడదని పేర్కొంది. మునిగిన నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నట్లు గుర్తించారు. అందులో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉండగా 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూమి స్వరూపంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుంచుకుపోతుందని, ఇది పూర్తిగా అంతరించిపోయి భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఒక చోటికి చేరుకుంటాయని వారు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఫలితంగా రానున్న 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల్లో కొత్తగా ఒక సూపర్ కాంటినెంట్ ఆవిర్భవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెయింగింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటరింగ్ మోడల్స్ ఆధారంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పడే కొత్త సూపర్ కాంటినెంట్కు అమేసియా అనే పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.